తెలుగు రాంప్రసాద్, మునగాల విలేజ్, ఇట్కెల మండలం, అల్లంపూర్ తాలూకా, జోగులాంబ గద్వాల మాది. నేను గత 30 రోజుల క్రితం వరి నారుని వేసాను 10 ఎకరాలు. 10 ఎకరాలు వరి నారు వేసిన తర్వాత నా పొలం కొద్దిగా మురుస్తుండడం వల్ల చాలా స్లోగా ఉండేది. పక్కలలో పొలం మంచిగా వస్తుంది, నా పొలం జర పసుపు కలర్లోకి వచ్చి చనిపోతూ ఉంటుంది. అయితే స్టింగ్ కంపెనీ వాళ్ళు వచ్చేసి వీరేష్ గారు వచ్చి రోడ్డు పక్కలనే ఉండడం వల్ల నా పొలాన్ని చూసి ఒక సలహా, రోడ్డు పక్కల నా పొలం ఉన్నందువల్ల వీరేష్ గారు వచ్చి నన్ను కాల్ చేసి నన్ను సంప్రదించడం జరిగింది. ఇలా మాది స్టింగ్ కంపెనీ నుంచి క్లీన్ రైస్ వాడండి, పొలం మంచిగా ఉంటుంది, వేరు వ్యవస్థ పెరిగి మీ పొలం మంచిగా వచ్చేటట్టు నేను చూస్తాను, నేను భరోసా ఇస్తాను అని చెప్పేసి ఒక నమ్మకం కలిగించి నా చేతనే క్లీన్ రైస్ ప్యాకెట్లు దీంట్లో 3 ఉంటాయి. ఆ 3 కొద్దిగా తేమ ఉన్న మట్టితోన ఈ ప్యాకెట్స్ ఉంటాయి, పొడి ప్యాకెట్లు. ఆ ప్యాకెట్లోనే మొత్తం కలిపేసి నా దగ్గర నాకున్న పొలంలో చల్లించాడు. వారం రోజుల తర్వాత నా పొలాన్ని చూసి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ విధంగా వేర్లు రావడం జరిగింది. ఇది పక్కన ఉన్న వాళ్ళ పొలం ఒక చల్లక మొదలు ఈ పొలమే మంచిగా కనపడుతుంది. తర్వాత చల్లిన తర్వాత నా పొలం ఈ విధంగా వేర్లు అభివృద్ధి చెంది హైట్ పెరగడంతో పాటు సైడ్ గుంప పెరిగి ఒక రౌండ్ మందు వేయకున్నా సరే మనకి ఇదే కవర్ అయ్యేటట్టు కనపడుతుంది. దీంతో పాటు పోల్చుకుంటే ఇది హైట్తో పాటు వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది, హైట్ పెరుగుతుంది, చాలా గ్రోత్ ఉంది. ఫర్టిలైజర్లు వాడి మన భూములను నాశనం చేసుకోకుండా స్టింగ్ కంపెనీ వారి క్లీన్ రైస్ వాడడం చాలా ఉత్తమమని రైతులకు నా యొక్క సలహా. ఇది నేను ప్రాక్టికల్గా వాడి చూసి చెప్తున్నా, నా అనుభవంతో మాట్లాడుతున్న విషయం. ఓకే, థ్యాంక్ యూ.